అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఆర్ఆర్ విజయానంది ఛానల్. ప్రకృతి ఒడిలో వెలిసిన పవిత్రమైన క్షేత్రం పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ప్రశాంతమైన వాతావరణం, ఆధ్యాత్మిక అనుభూతిని, స్వామివారి దివ్య దర్శనం భక్తుల మనసుకు ఎంతో ఆనందాన్నయితే కలిగిస్తాయి. ఈ టెంపుల్ ఎక్కడ ఉంది? అలాగే స్వామివారి యొక్క విశిష్టత ఏమిటి? స్థల పురాణం అన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో రాజమండ్రి ఖమ్మం హైవేకి పక్కనే కొండపై కొలువై ఉన్న క్షేత్రమే పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి ఈ టెంపుల్ వచ్చేసి 65 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. అలాగే ఏలూరు నుంచి అయితే కనుక 54 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆంధ్రప్రదేశ్లో స్వయంభూగా వెలిసిన క్షేత్రాల్లో ఇది ఒకటండి. జంగారెడ్డిగూడెంలో ఉన్న ఒక చిన్న తిరుమలగా అయితే ఈ ప్లేస్ అయితే చెప్పుకోవచ్చండి. దీనిని గోకుల తిరుమల అని కూడా పిలుస్తారు. ఇంకోండి మనకి కనబడుతుంది చూడండి, అదే పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్. మనం ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి ముందుగా ఆంజనేయ స్వామి వారి భారీ విగ్రహం అయితే దర్శనమిస్తుందండి. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి వారు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఏడుకొండల్లో వెలిసినట్టే ఇక్కడ పారిజాతగిరి వెంకటేశ్వరుడు కూడా ఏడుకొండలపై కొలువై ఉన్నాడు. మనం కొండపైకి వెళ్తున్నప్పుడు తిరుమలలో కొండపైకి ఎలా వెళ్తామో ఆ ఫీలింగ్ అయితే కలుగుతుందండి. కొండపైకి వెళ్ళడానికి మెట్ల మార్గం ద్వారా వెళ్ళొచ్చు. లేదు అంటే ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళైతే కొండపై వరకు కూడా వెళ్ళిపోవచ్చండి. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు 7 కొండల్లో 7వ కొండపై వేచేసి ఉన్నారు. వెంకటాద్రిపై స్వామి అదే విధంగా ఎక్కడా లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల తర్వాత 7 కొండల్లో వెలిసి స్వామివారు వెలిసిన క్షేత్రమే ఈ పారిజాతగిరి క్షేత్రం. మనం టెంపుల్‌లోకి ఎంటర్ అవ్వగానే ఎత్తైన రాజగోపురం అయితే మనకి దర్శనమైతే ఇస్తుంది. ప్రశాంతమైన వాతావరణం, ఆధ్యాత్మిక అనుభూతి, స్వామివారి యొక్క దివ్య దర్శనం మనకు ఎంతో ఆనందాన్నయితే కలిగిస్తుందండి. ప్రకృతి మధ్యలో చాలా సైలెంట్‌గా, అందంగా అయితే ఈ టెంపుల్ అయితే ఉందండి. ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఇమ్మీడియేట్‌గా ఒక పీస్‌ఫుల్ ఫీలింగ్ అయితే తప్పకుండా వస్తుంది. స్వామివారి ఆలయ ప్రాంగణంలోని ఈశాన్య భాగాన గోవుతో ఉన్న మురళీకృష్ణుడి ప్రతిమ అయితే చాలా మనోహరంగా ఆకట్టుకునే విధంగా అయితే ఉందండి. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసారండి. టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఉంటుందండి. మళ్ళీ మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. స్వామివారికి జరిగే అర్చనలు, అభిషేకాలు, సుప్రభాత సేవల టికెట్లన్నీ కూడా ఇక్కడే ఇస్తారండి. కౌంటర్ ఉంటుంది. అక్కడే అయితే మనం టికెట్స్ అయితే తీసుకోవాలి. అలాగే ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. మనం లోపలికి హారతి దర్శనం ఒకటి ఉంటుందండి. అది 30 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. అలాగే ప్రతి శుక్రవారం కూడా స్వామివారి నిజరూప దర్శనం అయితే ఉంటుందండి. ఆ రోజున స్వామివారికి అర్చన, అభిషేకాలైతే చేయించుకుంటూ ఉంటారు. ఇదేనండి శ్రీనివాస కళ్యాణ మండపం. ఇక్కడ మ్యారేజెస్ అయి జరుగుతూ ఉంటాయి. ఈ టెంపుల్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 7 వారముల పారిజాత గిరి ప్రదక్షిణ. 7 వారాలు స్వామివారికి మొక్కుకొని పారిజాత గిరి ప్రదక్షిణలైతే చేస్తారండి. అలాగే ఈ గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఒక శుక్రవారం వచ్చి స్వామివారి నిజరూప అర్చన అయితే చేయించుకోవాలంట. అంటే స్వామివారు ప్రతి శుక్రవారం నిజ రూపంలో దర్శనం అయితే ఇస్తారన్నాను కదండీ! ఆ దర్శనంలో ఉండగా అర్చన అయితే చేస్తారు. ఆ టైంలో శుక్రవారం ఉదయం 7:30కి వచ్చి అర్చన అయితే చేయించుకోవాలండి. ఈ అర్చన చేయించుకునే ముందు స్వామివారి ఆలయం చుట్టూ కూడా 12 ప్రదక్షిణలైతే చేసుకోవాలి. 12 ప్రదక్షిణలు పూర్తి చేసుకున్న తర్వాత మనం ఇక్కడ స్వామివారి యొక్క నిజ రూపంలో ఉన్నప్పుడు అర్చన అయితే చేయించుకోవాలి. ఇక్కడ ఈ కొండపైన మీకు ఎక్కువగా పారిజాత వృక్షాలైతే కనిపిస్తాయండి. అందుకే ఈ గిరికి పారిజాత గిరి అని పేరు కూడా వచ్చింది. ఈ టెంపుల్ లోపల మనం ఇలా తిరుగుతూ ఉంటే చుట్టూ ఉన్న వ్యూ కూడా చాలా అద్భుతంగా కనబడుతుంది. మనసుకు కూడా ఎంతో ప్రశాంతంగా కూడా అనిపిస్తుందండి. అలాగే గర్భాలయం మరియు ఈ ముఖమండపంలో ఉన్న శిల్పాలైతే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి.
తిరుమలలో ఎలాగైతే 7 కొండలు ఉన్నాయో అంటే శేషాద్రి, వృషభాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి, వృషభాద్రి 7 పర్వతాలు ఎలా ఉన్నాయో అంటే ఒక కొండపై ఒక కొండ ఎలా ఉన్నాయో ఇక్కడ జంగారెడ్డిగూడి గ్రామంలో కూడా పారిజాతగిరి కొండల్లో ఒక కొండ పక్కన కొండ అయితే 7 కొండలు ఉన్నాయి. ఆరో కొండపై స్వామివారి పాదాలైతే వెలిసినాయి. ఈ కలియుగ దైవమైన వెంకటేశ్వరుడు తిరుమలలో 7 కొండల వేంచేసున్నట్టే జంగారెడ్డిగూడెంలో ఈ గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రంలో 7 కొండల్లో ఆరో కొండపై వేంచేసి ఉన్నారు. తిరుమలలో ఏ విధంగా భక్తులను అనుగ్రహిస్తారో ఇక్కడ వెంకటేశ్వర స్వామి భక్తులను కూడా అలాగే అనుగ్రహిస్తారు. తిరుమల తిరుపతిలో స్వామివారు నిలువెత్తు దర్శనం, నేత్రానందం జన్మ జన్మలను తరింపచేసేలా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా స్వామివారు అంతే దివ్యంగా దర్శనమైతే ఇస్తారు. అలాగే స్వామివారికి కుడివైపున పద్మావతి అమ్మవారు, అలాగే ఎడమ పక్కన గోదాదేవి అమ్మవారైతే దర్శనమిస్తారు. ఈ రోజున అంటే శుక్రవారం రోజున స్వామివారికి నిజరూప దర్శనం వల్ల స్వామివారికి ఇలా అర్చనల అభిషేకాలైతే ఇప్పుడు నిర్వహిస్తున్నారు. అలాగే మనం దర్శనం అయ్యి బయటికి రాగానే ఇటు పక్కన మనకి ప్రసాదాలైతే ఇస్తారండి. ప్రసాదం కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది. స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పూర్వం చిట్టయ్య అనే భక్తుడికి స్వామివారు కలలో కనిపించి, ఈ పట్టణానికి ఉత్తర దిక్కున ఉన్న 7 కొండల్లో ఒక కొండపైన పారిజాత వృక్షం కింద తన పాదముద్రికలు ఉన్నాయని, అక్కడ ఆలయాన్ని నిర్మించమని చెప్పారంట. తర్వాత రోజు ఆ భక్తుడు 7 కొండలు వెతకగా, 6వ కొండపైన పారిజాత వృక్షాల మధ్య ఒక శిలపై స్వామివారి పాదాలైతే కనిపించాయంట. ఆ పాదాలు వెలిసిన శిలల్ని విగ్రహంగా మార్చి చిన్న మందిరంగా అయితే కట్టించారు. ఈ ఆలయం పరిసర ప్రాంతం అంతా పాడి పంటలతో ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని గోకులమని, వెంకటేశ్వర స్వామి వెలిసిన ప్రదేశమని తిరుమల అని, ఈ గిరిపైనే పారిజాత వృక్షాలు ఎక్కువగా ఉండడం వల్ల పారిజాతగిరిగా పిలుస్తారు. అందుకే ఈ టెంపుల్ని గోకుల తిరుమల పారిజాతగిరి అని పిలుస్తారు. ప్రతి శనివారం కూడా అన్నదానం అయితే ఉంటుంది. అదే విధంగా ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. తిరుమలలో ఏ విధంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయో ఇక్కడ కూడా అదే విధంగా బ్రహ్మోత్సవాలైతే చాలా అద్భుతంగా అయితే జరుగుతాయి. ప్రతి వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు, అధ్యయనోత్సవాలు, పవిత్రోత్సవాలు జరుగుతాయి. శ్రావణ మాసంలో అమ్మవార్లకి కుంకుమార్చనలు, అలాగే ధనుర్మాసంలో గోదాదేవి యొక్క కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా అయితే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం చూస్తూ ఉంటే అసల ఆ చుట్టూ ఉన్న వ్యూ అయితే చాలా అద్భుతంగా కనబడుతుంది. సిటీ మొత్తం కూడా కనబడుతూ ఉంటుంది. చాలా గ్రీనరీగా ఆ మనసుకు ఎంతో ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది. ఆ శ్రీనివాసుని దర్శించేందుకు భక్తులు దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రశాంతమైన వాతావరణం, ఆధ్యాత్మిక అనుభూతి, స్వామివారి యొక్క దివ్య దర్శనం భక్తుల యొక్క మనసులకి ఎంతో ఆనందాన్ని కలిగించే విధంగా అయితే ఉంటుంది. పండగల టైంలో అయితే ఈ ప్లేస్ ఇంకా అద్భుతంగా అయితే ఉంటుంది. అంటే దీపాల అలంకరణ, అలాగే పుష్పాలంకరణతో ఈ టెంపుల్ ఇంకా అద్భుతంగా అయితే మనకి కనబడుతుంది. స్వామివారి సన్నిధిలో కూర్చొని మన మనసులో కోరికను తలుచుకొని స్వామివారికి మొక్కుకుంటే తప్పకుండా ఆ కోరికైతే నెరవేరుతుందంట. సంతానం లేని వాళ్ళకి సంతానం, అలాగే గృహయోగం కావాల్సిన గృహయోగం, ఉద్యోగ ప్రాప్తి ఇవన్నీ కూడా స్వామివారిని మొక్కుకుంటే తప్పకుండా ఆ కోరికలైతే నెరవేరుతాయంటండి. ఇక్కడ మనకి కనబడుతుంది రాజగోపురం అండి. 7 అంతస్తుల రాజగోపురం. ఈ రాజగోపురంలోని ఒక ఫ్లోర్‌లో అయితే కనక అద్దాల మండపం అయితే ఉంది. ఈ అద్దాల మండపం చాలా చిన్నగా ఉంది గానీ, చాలా చక్కగా అయితే ఉందండి. ఈ అద్దాల మండపంలో ఇక్కడ మనకి టెంపుల్స్ అయితే కనబడుతున్నాయి. వరాహస్వామి వారి దేవస్థానం, కూర్మ అవతారం. ఈ అద్దాల మండపంలో ఇలా మనకి ఆలయాలైతే దర్శనమైతే ఇస్తున్నాయండి. ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి అన్నీ కూడా ఇక్కడ ఇలా చిన్న అద్దాల్లో అయితే ఉన్నాయి. అవతారాలన్నీ కూడా ఉన్నాయి. మత్స్యావతారం, కూర్మావతారం ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూడవచ్చండి. గోవిందా గోవింద
కలియుగ ప్రత్యక్షమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.